ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు గాని ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా అనేక విధాలుగా ఈరోజు కాలక్రమములో చాలా వరకు మరి మార్పులు కలుగుతూ ఉన్నాయి. మార్పులు కలగటమే కాక మరి నిజరక్షకుడైన నిజదేవుడైన నిజమైన సృష్టికి ఆధారమైన వాడిని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతో మంది తెలుసుకొని వారు విన్నాళ్ళు ఉన్న ఆ యొక్క క్రమము అనేది అబద్ధమని తెలుసుకొని వారి యొక్క సాక్ష్య జీవితాలు తెలియపరుస్తున్న ఆ విధానములోనే ఈనాడు మరి ఎంతో మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా సాక్ష్యం ఇస్తున్నప్పటికీ ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని రీతులుగా సాక్ష్యమును ఇస్తున్నప్పటికీ మరి ఈనాడు ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర దాసు బోకర లలిత కుమారు మనోనితరాలు ఎందుకు వెలిగింపబడతలేదు? ఎందుకు వీరి యొక్క హృదయము కఠినమైపోతుంది? ఈ కామెంట్లు పెడుతున్న వారు కూడా ఎందుకు? ప్రియా నా భారతదేశ ప్రజలారా, నా భారతదేశంలో ఉన్న వారందరూ కూడా గమనించాలి. ఈనాడు రౌడీ స్టేట్లలో మారిపోతున్నారు. నక్సలైట్లు తెలుసుకొని ఆ నక్సలిజం నుంచి విడుదల పొంది ఈరోజు సాక్షులుగా ఉన్నారు. మాంత్రికులు మారిపోతున్నారు. ఇంకా ఎంతో మంది వారి యొక్క సాక్ష్యములు అనుగురిస్తూ ప్రజలని మరి సాక్ష్యములుగా వారి సాక్ష్యాల ద్వారాగా అనేక ప్రజలని మరి సృష్టికర్త చెంతకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంతమంది వారి యొక్క సాక్ష్య జీవితాలని పంచుకుంటూ ఉన్నారు కదా. మరి కరుణాకర సుగుణ, ఈ రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు ఎందుకు మార్పు చెందట్లేదు? ఏంటి కారణము అంటే దానికి ఒక మాటని నేను మీకు తెలియజేయాలి. బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండము 12వ అధ్యాయములో ఒక సంఘటన జరిగింది. వీరు మొత్తం 3 సహోదరులు, అనగా ఒక స్త్రీ తోడబుట్టిన ఆమె, 2 సహోదరులు. ఇద్దరులో సహోదరుడు అన్నారు, భార్య చనిపోగానే వెంటనే పోయి 2వ పెళ్లి చేసుకున్నాడు. వీడు ఎలాగా నీటి పాఠాలు చెబుతున్నాడు, వీడు ఎలాగా ఇతబోడు చేస్తున్నాడు, దిద్దుబోడు చేస్తున్నాడు, వీడు అర్హుడు కాదు కదా, వీడు అనర్హుడు కాదని మరి తన సహోదరుడు తన సహోదరి తన తమ్ముడి మీద సనిగారు. సనిగితే ఏం జరిగింది? గుడారము దగ్గరకి దేవుడు అయిన యెహోవా వారిని పిలిపించి వారికి వార్నింగ్తో పాటు 7 దినములు తెల్ల కుష్టి వారి మీదికి వచ్చినట్లుగాను వారు ఆ మాటే వారి సాక్ష్యంగా తీసుకొని వారిని ఏం చేశారంటే 7 దినాలు నా దాసుని సనుగుతారా, నా దాసుని మీద గొనుగుతారా, గనుక మీరు కుష్టి రోగులుగా ఉండాలి అని చెప్పి అంత ఉగ్రత వచ్చింది. ఇక్కడ ఉన్న సిక్కేంటంటే యేసు ప్రభువుని ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన క్షమిస్తాడు. తండ్రిని ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇహమందును పరమందును వానికి క్షమాపణ లేదు. మోషే కలిగి ఉన్నవాడు ఎవరు? ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న మోషేని సనిగిన ఆ కారణాన్ని బట్టి తన అక్క, తన సహోదరుడు వీరిద్దరికి కుష్టి వ్యాధి వచ్చుటకును ఆ కుష్టి రోగము మోషే వారి పక్షమున బతిమాలినందుకు 7 దినములు వారి మీద ఉంటదని సెలవిచ్చి వెళ్ళిపోయాడు భగవంతుడు దేవుడైన యెహోవా.
ఈ మాట నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ చాలా మంది ఆయా దేశాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ఆయా ప్రాంతాల నుండి మరి వారు యొక్క అభిప్రాయాలని నాతో పంచుకొని, నాకు పోక్షాకంగాను, నాకు పురికొల్పుగాను, నాకు మరి ప్రభువు వారు మరి ఈ యొక్క పాత్ర ద్వారాగా ఎంతమంది జీవితాలు వెలిగిస్తున్నాడు ఈ రీతిగా అనే దానికి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు, నన్ను బలపరుస్తున్నారు వారి యొక్క కామెంట్ల ద్వారాగా. ఈ కామెంట్లలో కొన్ని కామెంట్లు మతోన్మాదులు ద్వారా వస్తున్నాయి. ఆ కామెంట్లలో ఏమి మాట్లాడుతున్నారు అంటే, రాధా మనోహర్ దాసు పుట్టోకు తీసేయి, కరుణాకర్ సుగుణ పుట్టోకు తీసేయి, ఒకరు లలిత కుమార్ పుట్టోకు తీసేయి అని ఈ మతోన్మాదుల యొక్క అభిమానులు, వారికి స్థానము లేదు, వీరికి స్థానము లేదు. ఎందుకనగా వీరు బతికు ఉండగానే, ఇంకను వీరు ఈ భూమి మీద ఉండగానే మొరపెడితే ఆ మొర దేవుని వద్దకు వెళుతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆలకించి వీరు భూమి మీద ఉండగానే వీరికి మారు మనసు కలగజేస్తాడు, అప్పుడు మోక్షానికి వస్తారు. కానీ వీరు ఎందుకు ఇలాగ అయిపోతున్నారు అంటే అనేదానికి ఒక చిన్న వచనాన్ని, మరొక రెఫరెన్స్ చెబుతాను. కామెంట్లు పెడుతున్న వారులారా, నేను ఫోటోలు తీయాలి అంటే మరి యేసు ప్రభువు యొక్క గ్రంథమును, పరిశుద్ధ గ్రంథం మీద మీరు దూషిస్తున్నారుగా, మరి చెప్పరా? రాధా మనోహర్ దాసు వయసు ఎంత ఉంది? చాలా ఉంది. ఏం ప్రయోజనం? మత దూషణ ప్రశ్నించొచ్చు. యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథములో మనుషులు పాపులు, మనుషులు తేడాలు ఉన్నాయి, మనుషుల్లో తేడాలు ఉన్నాయి, కానీ నా యేసులో పాపము లేదు. ఎందుకనగా ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము సాక్ష్యం ఇస్తుంది. ఆయన మనిషిగా జన్మించినప్పటికీ ఆయన యందు పాపము లేదు. ఆయన రక్తములో పరిశుద్ధత, నిశ్చకలంకమైన నిర్దోషిగా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా కుమారుడు, దైవ కుమారుడు, పాపుల రక్షకుడు అని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. మరి కామెంట్ల ద్వారాగా తెలియజేస్తున్నారు. మీ బెదిరింపులకు ఎవరు బెదిరిపోతారు? ఈ వంతునే న్యాయవాదుల్ని కూర్చోబెట్టుకొని, నేను సిద్ధం, అంత సామర్థ్యము, అంత శక్తి నన్ను బట్టి కాదు, కానీ నేను కలిగిన నా దేవుణ్ణి బట్టి నేను కూర్చుంటాను. న్యాయవాదుల మధ్య కూర్చొనైనా సరే తర్కం ప్రశ్నించుకుందామంటే ప్రశ్నించుకుందాం. నా యేసులో పాపము లేదని నేను నిరూపిస్తాను. మరి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. గతంలో నేను ఎవరి ఫ్యాన్స్ని అనగా బాల్ ఠాకరే, విశ్వహిందూ పరిషత్ స్థాపికుడు బాల్ ఠాకరే, ఆయన నేను చూడలేదు. మరి బహుశా నేను వచ్చేలకే ఆయన వెళ్ళిపోయాడేమో తెలియదు, కానీ ఆయన ఫోటోలు ఇంకా ఆయన వీడియోలు పిచ్చి, ఆయన వీడియోలు చూసి మతం అంటే ఇంత పిచ్చా, మతం అంటే ఇంత పిచ్చా అని ఆ మతానికి ఆ యొక్క అభిమానం పెరిగిపోయింది. ప్రియా సహోదరి సోదరులరా, పత్తి అనేది మంచిదే, పత్తిలో శక్తి లేదన్న సంగతి నాకెప్పుడు అర్థమైంది అంటే, నేను ఇలాగనే విర్రవీగాను. మీరు కామెంట్లో మాట్లాడారు, కామెంట్లో తెలియజేస్తున్నారు, కామెంట్లో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, మంచిదే. మరి నేను మాట్లాడతాం మొదలు పెడితే, నేను కామెంట్లు పెడతాం మొదలు పెడితే మీ చెవుల్లో నుంచి బ్లడ్ గారుతూ మొదలు పెట్టింది. ఎందుకంటే అంత మూర్ఖుణ్ణి నేను. ఇలాంటి మూర్ఖుణ్ణి జ్ఞానిగా, ఈ మూర్ఖుడు మాట్లాడితే జ్ఞానిగా, జ్ఞానముతో నిండిన మాటలుగా ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆలకించడమే గాక వారి సాక్ష్యములు నాతో పంచుకుంటున్నప్పుడు ప్రభువు వారు ఈ పాత్రలను వాడుకొని
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో మాట్లాడినప్పుడు ఈరోజు ఈ పాత్రలను బట్టి సూసైడ్లు ఆగిపోతున్నాయి, హత్యలు ఆగిపోతున్నాయి. ఈ పాత్రలో నుంచి వచ్చిన మాటలు బట్టి ఈరోజు యేసు అనే ఒక నామమును ప్రకటిస్తూ ఉంటే గడ్డ 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 వణికిపోతున్నారు. ఏంటి? యేసు అంటే ఆయన సృష్టికర్త గనుక, ఆయన సృష్టికి ఆధారమైన వాడు గనుక. కామెంట్లు పెడుతున్న వాళ్ళారా, మరి మీరు కోరినట్లుగానే మరి నేను వారి ఫోటోలు తీసేస్తాను. కానీ నేను ఒకటి కోరుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభువు యేసు క్రీస్తు వారి మీద మాట్లాడుతున్నారు, బైబిల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించవచ్చు, దూషించకూడదు. నేను ప్రశ్నిస్తున్నాను, మరి రాధా మనోహర్ దాసు ఎందుకు ఆ వంతున దూషిస్తున్నాడు, అంతగా విషబీజాలను నాటుతున్నాడు? మరి అడగండి మీ గురువుని. విషబీజాలు మరి మీ యొక్క గురువులు ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు అడుక్కుంటూ ఉన్నారు. అడుక్కోవటం ఎక్కువ. మరి ఈ ముగ్గురు ద్వారాగా త్రాగుబోతులు మారారా, నరహంతకులు మారారా? ఒక త్రాగుబోతు మారిన దాఖలాలు ఉన్నాయా? లేకపోగా దేశానికి వీరి వలన నష్టం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తుల పుట్టవులు వారితో నాకేం అవసరం? వారి పుట్టవులతో అవసరం లేదు. కానీ వారి మారు మనసు నిమిత్తము, వారు మారు మనసు పొందులాగున వారి ఆత్మల యొక్క లెక్క నేను అప్పగించాలి గనుక, నేను యెహోవా యాజకుడిని గనుక, సైన్యములకు అధిపతికి యెహోవా యాజకత్వం చేస్తున్న యాజకుడిని గనుక నా మీద కొన్ని భారాలు ఉన్నాయి. నా దేశము క్షేమంగా ఉండాలి, నా దేశంలో ఉన్న వ్యక్తులు క్షేమంగా ఉండాలి అని వారి యొక్క ఆత్మల యొక్క లెక్క నేను అప్పగించాలి కనుక. వీరే కాదు, ఎందరైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారో, ఏలన చేస్తున్నారో, వారందరి ఆత్మల యొక్క లెక్కని నేను దేవుని ఎదుట అప్పగించాలి. కనుక మరి నేను తీయాలి అంటే మీ బెదిరింపులతో బెదిరించే కొలది ఇంకా మీరు ఎదురు పడినా సరే నేను ఇదే చెప్తాను. మీ నెంబర్లు పెట్టండి, మీ ఫోన్ నెంబర్లు పెట్టండి. కావాలంటే న్యాయవాదులను ఉంచుదాం. ఈరోజు ప్రతి అధికారములోనూ యేసు ప్రభు వారిని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్స్, డిఏజీ, ఎస్పీ, సిఐ, ఎస్ఐ కానుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి అధికారములోనూ నా ప్రభువు యొక్క స్వరత్వం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్న విలువైన పాత్రలు ఉన్నారు. నేను నెంబరు ఇవ్వాలంటే మీ నెంబర్లో ఇవ్వండి. నా నెంబరు కలెక్టర్ దగ్గర ఉంది, ఎస్పీ దగ్గర ఉంది, సిఐ దగ్గర ఉంది, జస్టిస్ దగ్గర ఉంది, లాయర్స్ దగ్గర ఉంది. ఈరోజు కామెంట్లు పెడుతున్న వాళ్ళారా, నేను కలిగి ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు చాలా ఉన్నతమైన వాడు, సృష్టికి ఆధారమైన వాడు. ఆయన పేరు ఏమనగా సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన నామం ఏమనగా యేసు. ఈ యేసు అనే మాటని చెప్పినప్పుడు గడ్డ 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 వణికిపోతున్నారు. కనుక మారండి, మార్పు చెందండి. మీ కామెంట్ల ద్వారాగా నేను బెదిరిపోవటానికి నేను ఎవరిని తెలుసా?
ఒకప్పుడు భయంకరమైన మూర్ఖత్వములో మూర్ఖంగా మేసాలుగలాగా దుబ్బి అనేక రకాలుగా ఈరోజు యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నాను. మరి ఒకప్పుడు యేసు ప్రభువుకి వ్యతిరేకమైన ప్రచారాలు చేసి వ్యతిరేకంగా ఆయన యొక్క శక్తులకి వ్యతిరేకమైన సుప్రభాతాలు రకరకాలైన నా భక్తి మంచిది, నా భక్తిలో శక్తి ఉందని భ్రమలో బ్రతికాను. ఈ అజ్ఞానుడు అనేక రకాలైన యేసు ప్రభువుకి వ్యతిరేకమైన నేను నమ్మిన సత్యము గట్టిదని చెప్పి భ్రమలో బ్రతికాను. ఆ భ్రమ నుండి వైదొలిగి మార్గములోకి వచ్చి నిలబడ్డాను. ఆ మార్గం ఎవరనగా ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకోవటానికి ఆధారమయ్యాడు. ఆయన ఎందు వెతికినా పాపము లేదు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఈరోజు ఇంతగా నేను ఘోషిస్తానికి కారణం ఏంటో తెలుసా? నరకం ఉంది. రాధా మనోహర్ దాసు కామెంట్లు పెడుతున్న వాళ్ళారా, మీకోసము ఆయన ఉత్తరవాదిగా ఉత్తరం ఇవ్వడు, ఒకరి లలిత కుమార్ ఇవ్వడు, వారికే దిక్కు లేదు, కరుణాకర్ సుగుణాకే దిక్కు లేదు. ఎందుకో తెలుసా? పాపాదస్సి మరణ ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని, ఆరదు పురుగు జావదు. తెలిసి ఈనాడు ఎంతో మంది కోట్ల మంది ప్రజలు సాక్ష్యాలు ఇస్తున్నారు, త్రాగుబోతులు సాక్ష్యం ఇస్తున్నారు. కనుక మారండి, మార్పు చెందండి. కామెంట్ల ద్వారాను ఎదురు పడినాను ఏమీ జరగదు. కానీ మీ ఆత్మల లెక్క నా మీద ఉన్నది కనుక ఇప్పటికీ కూడా మీ పక్షమున డైలీ చేతులు ఎత్తుతున్నాను. ఎందుకో తెలుసా? ప్రార్థిస్తున్నాను. అయ్యా, దావీదు ఎవడన్నందుకే నాబాలనే వాడిని చంపేశావు. మరి మోషే సహోదరుడు సహోదరి వారి తోడబుట్టిన వారు మోషే మీద సనిగినందుకే వారికి కుష్టి కలిగింది. అయ్యా, ఈ కామెంట్లు పెడుతున్న వారిని క్షమించు. ఈ రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, బోగర్ లలిత కుమారు, ఇంకా చాలా మంది ఉన్నారు అజ్ఞానులు. ఇలాంటి అజ్ఞానుల్ని క్షమించు, వీరికి మారు మనసు కలిగించు. ఒకప్పుడు నా జీవితం కూడా అదే. మాకు తెలియదు, మేము ఎరగలేదు, మేము భ్రమలో ఉన్నాం, భ్రమలో బతికాం. నన్ను వెలిగించిన వాడా, ఇలాంటి వ్యక్తులను కూడా వెలిగించు. నేను ఎలాగైతే సాక్ష్యం ఇస్తున్నానో నాకంటే వారు కూడా సాక్ష్యం ఇస్తారు అని నీ కొడుకు ప్రార్థించకపోతే ఎంతసేపు? నీ మారు మనసు నిమిత్తమే ఆయన ఏటింగ్ లో ఉన్నాడు, ఏటింగ్ లిస్ట్ లో ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఆయన లేట్ అవుతుంది ఆయన రాకడా. మీకోసమే గమనించి గుర్తించి మీరు ఇకనైనా మారు మనసు పొందుతారని కామెంట్లు పెడుతున్న వారు కదా. నా నెంబర్ అడుగుతున్నారు, బాగానే ఉంది, మీ నెంబర్ కూడా ఇవ్వండి. అంత మాత్రమే కాకుండా జడ్జిని పిలుద్దాం, నలుగురిని న్యాయవాదుల్ని పెట్టుకుందాం. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువులో పాపము లేదని నేను నిరూపిస్తా. మరి నేను ప్రశ్నిస్తున్నాను కదా, దేవతలు దేవుళ్ళని పిలువబడుతున్నారు కదా. నా పేరు వెంకటేశ్వరరావు. ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 6 భార్యలు ఉన్నారు. నేను నిరూపిస్తాను. మరి యేసు అనే ఆయనలో ఎందు వెతికినా పాపము లేదని నేను నిరూపిస్తాను. మరి మీరు నిరూపిస్తారా? క్రైస్తవము మతము కాదు, మార్గం. న్యాయవాదుల్ని పెట్టుకొని మాట్లాడుకుందామా? దానికి సిద్ధమే. తర్కం వలన ఏ జీవితం మార్చబడదు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఒక మాట చాలు, 100 మాటలు అవసరం లేదు. వెరిసి మారు మనసు పొందండి. రాధా మనోహర్ దాసు పుట్టోవు గానిక, కరుణాకర్ సుగుణ పుట్టోవు, బోకర్ లలిత కుమార్ పుట్టోవు, ఇంకా ఎంతమంది అయితే నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని దూషిస్తున్నారో వారు ఆ మాటలు ఆగినంత వరకు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు వీరి పుట్టోవులు వస్తూనే ఉంటాయి. వీరి గురించి కౌంటర్లో మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు గనుక. వారు ప్రభువుని యేసుక్రీస్తుని తెలుసుకున్నంత వరకు
నేను మాట్లాడుతూనే ఉంటాను. తుది శ్వాస వదిలేంత వరకు కూడా నా భారతదేశ ప్రజల కోసము మాట్లాడుతూనే ఉంటాను. నా భారతదేశ ప్రజల రక్షణ కోసము నేను మాట్లాడుతూనే ఉంటాను. కనుక మీకు ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు మారు మనసు కలుగును గాక. మీ అందరికీ రక్షణ అనుగ్రహింపబడును గాక.